ఊటీలో అనాథగా నిజాం ప్యాలెస్. ఊటీలో అసఫ్ జాహీ వేసవి విడిది అనాథగా ఉందన్నమాట. దక్షిణాదిలోని అందమైన ప్యాలెస్గా ఒకప్పుడు దీన్ని గుర్తించారన్నమాట. నీలగిరి పర్వత ప్రాంతంలో అద్భుతమైన కట్టడంగా ఈ నిజాం ప్యాలెస్ ఉండేదన్నమాట. ఊటీలో కుటుంబ తగాదాలతో నిరుపయోగంగా మారిందనమాట ఈ రాజ్భవనం. దీని గురించి ఒకసారి చూద్దాం. నీలగిరి పర్వత ప్రాంతాల్లో చుట్టూ పచ్చిక బయళ్ళు, తేయాకు తోటలు, దేవదారు వృక్షాల నడుమ యూరోపియన్ శైలిలో రాజదర్పాన్ని ప్రదర్శిస్తూ అందమైన భవనంగా వెలుగొందిన నిజాం ప్యాలెస్ నేడు శిథిలావస్థకు చేరింది. ఒకనాడు దక్షిణాదిలోని అందమైన విడిది కేంద్రంగా విరాజిల్లిన ఈ రాజభవనం నేడు నిర్లక్ష్యానికి లోనయ్యి వయసు మీరిన వ్యక్తిగా, రంగు వెలిసిన వ్యక్తిగా ఉందన్నమాట. తమిళనాడు రాష్ట్రంలోని ఊటీలో అనాథగా మిగిలిన ఈ రాజభవనం మన హైదరాబాద్ వైభవపేతమైన చరిత్ర చిహ్నంగా. ఈ రాజభవనంపై మనం ఒకసారి చూస్తే హైదరాబాద్ చరిత్ర చిహ్నంగా ఉండేదన్నమాట ఈ రాజభవనం. ప్రపంచంలోని అత్యంత సంపన్నుడిగా గాక దక్కన్ చరిత్రలోని అత్యంత వివాదాస్పదమైన ప్రభువుగా పేరు పొందిన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అపరిమిత కళారాధకుడు అనమాట, సాహిత్య ప్రియుడు కూడాను. హైదరాబాద్లో వేసవి ఉష్ణోగ్రత నానాటికి పెరుగుతున్న కారణంగా చల్లని ప్రదేశాన్ని విడిది కేంద్రం నిర్మించాలని తప్పించాడు. అదే సమయంలో మద్రాస్ బ్రిటిష్ ఉన్నతాధికారి రోడెస్ ఊటీలో 1860లో కట్టించిన సుందర భవనం సీడార్స్ బంగ్లా అనమాట. దీన్ని 1860లోని బ్రిటిష్ ఉన్నతాధికారి రోడస్ ఊటీలోని కట్టించారన్నమాట. ఈ భవనం అమ్మకానికి ఉందని తెలిసి అలీఖాన్ వెంటనే ఆ భవనాన్ని కొనుగోలు చేశాడు. పెద్ద లాన్లు, రాయల్ ఫర్నిచరు, కలపతో చేసిన గృహోపకరణాలు, రాజసం ఉల్టిపడేటట్లుండే పెద్ద ఆర్చీలు, పొడవైన కిటికీలు, అందమైన గార్డెన్ తోటి రాజకోటగా ఉండేదన్నమాట ఈ భవనం. అడుగడుగున కళాత్మకతో కూడిన ఉట్టిపడే విధంగా ఈ భవనాన్ని రూపొందించారు. నిజాం ఈ బంగ్లా గురించి చూస్తే ఇక్కడే బ్రిటిష్ రెసిడెంట్ కోర్టు బ్రిటిష్ రెసిడెంట్ కూడా యొక్క వేసవి విడిదిగా వెళ్ళారన్నమాట. అది నిజాం సొంతం చేసుకున్న ఈ సీడార్స్ బంగ్లాను పేరు కాస్త నిజాం ప్యాలెస్గా, మరికొందరు మహారాజా ప్యాలెస్గా అనుకునేవారు. అప్పట్లో కోటిలోని బ్రిటిష్ రెసిడెంట్ సర్ విలియం బార్టర్ వేసవిలోని తన భార్య పిల్లలతో కలిసి విహారానికి వెళ్ళినప్పుడల్లా నిజాం ప్యాలెస్లోనే కొన్ని నెలల పాటు గడిపేవారు. ఈ రాజభవన్లోని ఈ బర్టాన్ దంపతులు, అంటే అప్పట్లో బ్రిటిష్ రెసిడెంట్ బర్టాన్ దంపతులకు కుమార్తె ఎలిజబెత్ హోమిల్టన్ కూడా జన్మించింది ఇందులోనే. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి ఊటీ వెళ్ళి మరీ ఆ చిన్నాన్ని ఆస్వాదించారు అన్నమాట. ఈ విషయాన్ని తర్వాత కాలంలో ఎలిజబెత్ హోమిల్టన్ ఫెరిగీస్ అనే పుస్తకంలో కూడా ప్రస్తావించారన్నమాట. హైదరాబాద్ రాష్ట్రం భారత్లో విలీనమైన తర్వాత నగరంలోని పలు రాజభవనాలతో పాటు ఊటీలో నిజాం ప్యాలెస్ కూడా వారి కుటుంబ ఆస్తి పరిధిలోకి వచ్చింది. సువిశాలమైన భవనంలో అంతర్జాతీయ పాఠశాల ప్రారంభించిన కోరికతో అప్పటి విద్యావేత్త పిసి థామస్ నిజాం మనుమడు ముకరంజాకు 2006లో సంప్రదించాడు. ఆ భవనం కొనుగోలుకు బేరసాల కూడా ముగిసి సొమ్ము చెల్లించడానికి థామస్ కూడా సిద్ధమయ్యాడు. అయితే ఊటీలో నిజాం ప్యాలెస్ను విక్రయించే అధికారం 8వ నిజాం ముకరంజాకు లేదని కోర్టు తీర్పు వెలువరించింది. నిజాం ఫ్యామిలీ ట్రస్ట్ సభ్యులు కొందరు సైతం అసఫ్ జాహీ చరిత్ర, వారసత్వాన్ని ప్రతీకలను రాజభవనాల మీద ఒక వ్యక్తికి అధికారం చెల్లదని న్యాయపోరాటానికి కూడా దిగారు. వారసత్వ తగాదాతో నిరుపయోగంగా మారిన ఈ భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందని చరిత్ర అధ్యయనకారులు ఆవేదన వెలిబుచ్చుతున్నామన్న. కొంతమంది దొంగపత్రాలు సృష్టించి 127 కోట్లు విలువ చేసే ఈ భవనాన్ని ఫాతిమా స్వాధీనం చేసుకోవాలనుకున్నమాట. నిజాం కుటుంబానికి చెందిన ఫాతిమా ఫౌజియా పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. ఈ విధంగా ఎవరో దొంగపత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకుంటున్నారని. అక్కడితోటి ఆక్రమణ ఆగిపోయింది. ఒకనాడు రాజభవనంగా విరాజిల్లిన అందమైన చాదరం కట్టడం అనాథలుగా మారడం చూస్తే స్థానికులు, పర్యాటకులు సైతం బాధ వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ పాలకులకు చెందిన ఊటీలోని ప్యాలెస్ను పరీక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చెప్తున్నారన్నమాట. ఈ భవనాన్ని చరిత్ర చిహ్నంగా తీర్చిదిద్ది ఒక ప్రత్యేక పాఠశాలగా కూడా లేకపోతే మ్యూజియం కింద ఏర్పాటు చేసి అందరికీ సాధ్య రేట్లో లేకపోతే 5 స్టార్ హోటల్గా మార్చవచ్చు అనమాట ఈ అప్పటి ప్యాలెస్ని. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.